అందరూ మెలకుగా ఉండి దేవుని వాక్యాన్ని వినాలి. వినటం మాత్రమే కాదు, స్పందిద్దాం. ఏం చేద్దాం? స్పందిద్దాం. ఒకరితో ఒకరు ముచ్చటించుకుందాం దేవుని మాటలను. చిన్నపిల్లలను సుభాష్ని సండే స్కూల్కి తీసుకెళ్తుంది. చిన్నపిల్లల లైన్లో సండే స్కూల్కి వెళ్ళండి అమ్మా. చిన్నపిల్లలందరూ సండే స్కూల్కి వెళ్ళాలి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందామని. అందరు మీ గ్రంథాలను తెరుస్తారా? ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. పిల్లలు సండే స్కూల్కి వెళ్ళాలి. 29వ అధ్యాయం 11వ వచనం అందరం తీసారా? అందరం కలిసి చదువుకుందామా? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయాన్ని కోరుదామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా పట్ల నీ ఉద్దేశాలు ఎటువంటివో, మా పట్ల నీవు కలిగి ఉన్న నీ ప్రణాళిక ఎటువంటిదో, ఆ నీ ఉద్దేశాలను, ఆ నీ ప్రణాళికలను నెరవేర్చే కృప మాకు దయచేసి నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి చదువుకుందాము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు. ఎవరు ఉద్దేశించారు మన గురించి? దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉందంట. దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉందంట. ఏముందంట? ఒక ఉద్దేశము, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ఉంది. తల్లులు లేదా తండ్రులు పిల్లల్ని కన్నప్పుడు ఏం చేస్తారండి? ఒక ప్లాన్ వేసుకుంటారు. అవునా? పలానా స్కూల్లో చదివించాలి, పలానా డాక్టర్ని చేయాలి, పలానా ఇంజనీర్ని చేయాలి, పలానా చేయాలి అని పిల్లల పట్ల కొన్ని ఉద్దేశాలు తల్లిదండ్రులకు ఉంటాయా ఉండవా? నా బిడ్డ పలానా స్థితిలో ఉండాలి అని అనుకుంటామా? అనుకోమా? కొన్ని ప్లాన్ చేసుకుంటాం. దేవునికి కూడా మన పట్ల ఒక ప్రణాళిక ఉందంట. దేవునికి కూడా మన పట్ల ఒక ఉద్దేశం ఉందంట. నీవు అనుకుంటున్నావేమో జీవితాలు గడిచిపోయాయి, బాల్యం తెలియకుండా అయిపోయింది, యవ్వనం ఆటపాటగా అయిపోయింది, కుటుంబ జీవితం ఏదో సముద్రంలో ఈత కొట్టినట్టు ఈదుకుంటూ వచ్చేసాం, ఇప్పుడు ముసలోళ్ళం అయిపోయాం, ఇంకా మాకేముంది చేయడానికి అని అనుకుంటున్నారేమో. అలా అనుకోవద్దు. దేవునికి ఏముందో తెలుసా? ఒక ప్రణాళిక ఉందంట. దేవునికి ఏముంది? మనం అనుకుంటున్నాం ఏంటోలే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, అలా వచ్చేసాం 26లోకి, అలా రోజులు గడిచిపోతున్నాయి, మామూలేలే అనుకుంటున్నాం. నీవు మరొక దినంలోనికి అడుగు పెట్టావంటే అది మామూలు కాదు, మామూలు విషయం కాదు. బయటికి వెళ్ళిన వారు క్షేమంగా తిరిగి రావటానికి కూడా వస్తారా లేదా అని కూడా నమ్మకం లేని రోజులు ఇవి. మనం చూసాం ఫ్లైట్ యాక్సిడెంట్స్. అనుకుంటామా? కింద రోడ్లో అంటే బస్సు ఢీకొని యాక్సిడెంట్ అయింది, లేదా ట్రాఫిక్ జామ్ వల్ల యాక్సిడెంట్ అయిందని అనుకుంటాం. అవునా? ఆకాశంలో ఏమైనా యాక్సిడెంట్లు అవుతాయని అనుకుంటామా? ఎన్ని చూసామండి 25వ సంవత్సరంలో ఎన్ని యాక్సిడెంట్లు చూసాం? ఫ్లైట్ యాక్సిడెంట్లు. అనుకున్నారా? వారు ఏమనుకున్నారు? నేను వెళ్తున్నాను క్షేమంగా నా గమ్యానికి రీచ్ అయిపోతానని ఫ్లైట్ ఎక్కేసి హ్యాపీగా పడుకొని ఉంటారు. ఏమైంది? ప్రాణాలు గాల్లోనే అదేనేమో గాల్లోనే ప్రాణాలు కలిసిపోవడం అంటే. ఊహించారా? చనిపోతామని ఊహించారా? కరోనా పిల్లలు ఎవరు గోల్ చేస్తున్నారండి అక్కడ. కరోనా సమయం వచ్చింది, పిట్టలు రాలినట్టు రాలిపోయారు. అనుకున్నామా బ్రతుకుతామని, సజీవంగా ఉంటామని అనుకున్నామా? దేవుడు ఇంకను మనల్ని సజీవంగా ఉంచాడు అంటే దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అందరిలో గుంపులో గోవింద అనుకుంటా. అవునా?
ఒక క్లాస్ ఉంది, ఒక క్లాస్ జరుగుతూ ఉంది. ఒక క్లాస్లో అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు స్టూడెంట్స్. అవునా? టీచర్కి ఫేవరెట్ స్టూడెంట్ ఒకరే ఉంటారు. అవునా? దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళు చదివినా గుర్తుంటుంది, వాళ్ళు చదవకపోయినా గుర్తుంటుంది, వాళ్ళు వచ్చినా రాకపోయినా గుర్తుంటుంది, వాళ్ళు రాకపోయినా గుర్తుంటుంది ఆ టీచర్. ఎందుకు? ఫేవరెట్ స్టూడెంట్ కాబట్టి. ఆ టీచర్ దృష్టి ఎవరి మీద ఉంది? ఒక్కతని మీదే ఉంది. పాపం కొంచెం చదువు రాని వాళ్ళు, కొంచెం అంత షార్ప్ మైండ్ లేని వాళ్ళు ఏమనుకుంటారు, ఏముందిలే మనం ఏమవుతాం, గుంపులో కలిసిపోవడమే, మనల్ని ఎవరు పట్టించుకోరు, ఇలాగే ఉండిపోదాంలే, మనల్ని ఎవరు లెక్క చేయరని. కానీ దేవుడు ఆ రీతిగా కాదంట. ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక్కొక్క ఉద్దేశం ఉందంట. ఈ నా బిడ్డ ఈ విధంగా ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు. ఈ నా బిడ్డ ఈ స్థితిలో ఉండాలి అని దేవునికి ఒక ప్రణాళిక ఉందంట. నీవు ఈరోజు ఏమై ఉన్నావో అది దేవుని ప్రణాళిక మాత్రమే. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో అది కేవలం దేవుని కృప మాత్రమే. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో, నువ్వేం చేస్తున్నావో అవన్నీ దేవుని ఉద్దేశం కాబట్టే. దేవుని ప్రణాళిక మన జీవితాల్లో లేకపోతే, దేవుడు మనల్ని గూర్చిన ఉద్దేశాలు దేవునికి లేకపోతే ఇంకా సజీవంగా ఉండేవాళ్ళం కాదేమో. మన చాప్టర్ అక్కడికి క్లోజ్ అయిపోతుంది అని అనుకుంటే ఎప్పుడో నాశనమే అయిపోయేవాళ్ళేమో. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అలానే మన కొరకు ఆయన ఏం కలిగి ఉన్నాడంట? ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనకు మన పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయంట. రండి చూద్దాం. ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని ప్రణాళిక. ప్రతికూలమైన పరిస్థితి, అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనకు ఎవరు గుర్తురారు? దేవుడు గుర్తురాడు. ప్రతికూలమైన పరిస్థితి, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం అనుకుంటాం, ఎందుకు నాకే ఈ కష్టం, ఎందుకు నాకే ఈ బాధ, ఎందుకు నాకే ఈ శ్రమ నన్ను అనుకుంటున్నావేమో. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడంట. నమ్ముతావా? హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? గోడలకి ఎవరు ఆనుకోవద్దండి. దేవునికి, ఓ పెద్దమ్మ ఏముందిలే, వయసు అయిపోయిందిలే, నిద్రపోతాను అనుకుంటావేమో. దేవుడికి నువ్వే కావాలంట. ఎవరు కావాలి దేవునికి? నువ్వే. మృతతుల్యమైన శారా గర్భమునే దేవుడు ఎంచుకున్నాడు ఇస్సాకు కోసం. శారా ముసల్దే కదా, 80 ఏళ్ళ పైచలు మాట. 80 ఏళ్ళ పైన వాళ్ళకి బిడ్డ పుడుతుందా? దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? దేవునికి ఆమె కావాలి కాబట్టి. దేవునికి నువ్వే కావాలంట. నువ్వు వచ్చి నిద్రపోతే దేవుణ్ణి, ఆయన ప్రజెన్స్, ఆయన మహిమను నీవు అనుభవించలేవు. అందరం మెలకుగా ఉండి దేవుని వాక్యాన్ని, దేవుడు నా కొరకు ఏం ప్రణాళిక ఉంచాడు, నేనేం చేయాలి దేవుని కోసం, దేవుడు నా కోసం ఉంచిన ఉద్దేశాలు ఏంటి అని ఆలోచిస్తూ దేవుని వాక్యంలో మనం చూసుకుంటాం. ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని ప్రణాళిక. చెప్తారా ఒకసారి నా తర్వాత? ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని ప్రణాళిక. ప్రతికూలమైన పరిస్థితులలో దేవుని ప్రణాళిక. మనం నోరు తిరిగి చెప్తా ఉంటే వాక్యం ఏమైపోద్ది? గుర్తుండిపోద్ది. అవునా? చిన్నప్పుడు టీచర్ ABCD అని చెప్పిస్తారు, ఇప్పటికీ మర్చిపోతాం మనం. ఎందుకు? చెప్పి 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 ఏమైపోయింది? గుర్తుండిపోయింది, అలవాటు అయిపోయింది. అవునా? దేవుని వాక్యాన్ని కూడా ఆ రీతిగా ఉచ్చరిస్తూ ఉంటే దేవుని వాక్యం మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని ప్రణాళిక. రండి, ఆదికాండము 37వ అధ్యాయం 23 నుంచి 28 వచనాలు చదువుకుందాం. ఒక 5గురిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఒక 5 ప్రతికూలమైన సంఘటనలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 37వ అధ్యాయం 23 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుక్కొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు,
వారు భోజనము కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుండిరి. అప్పుడు యూదా, మనం మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసి. యోసేపు గురించి మనకు తెలిసిందే. యాకోబు కుమారుడు యోసేపు. యాకోబుకు ఇష్టుడైన కుమారుడు అంట యోసేపు. ఎలాంటి కుమారుడు? ఇష్టుడైన కుమారుడు. తనకు అన్నలందరూ ఉన్న యాకోబుకు మాత్రం యోసేపు అంటే బహు ప్రీతికరం అంట, చాలా ఇష్టం అంట. యోసేపు ధీరుడై తన తండ్రి చెప్పిన మాటను చక్కగా అనుసరిస్తూ ఉన్నాడు కనుక యోసేపు అంటే చాలా ఇష్టం. ఎవరికి? యాకోబుకు. తండ్రి ఎప్పుడైతే యోసేపును అధికంగా ప్రేమించటం, అధికంగా తనకు ఫేవర్ చూపించటం, యోసేపుకు ఒక విచిత్రమైన నిలువుటంగి గుట్టించాడంట. అంటే చక్కని వస్త్రం, వీళ్ళందరితో కాకుండా భిన్నమైన వస్త్రం యోసేపుకు ఆ తండ్రి కుట్టించాడంట. ఇంకా యోసేపు మీద ఆ తండ్రి చూపించే ప్రేమను ఈ అన్నలు ఏం చేయలేకపోయారు? ఓరవలేకపోయారు, సహించలేకపోయారు. వాళ్ళకందరికీ మనసులో ఒక బాధ ఉన్నంత. ఏమని? యోసేపును మనం ఏ రీతిగా చంపేసేయాలి, యోసేపు లేకుండా యోసేపు అడ్డును మనం తొలగించుకోవాలని అనుకున్నారంట. అయితే అందరూ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు యోసేపు అరణ్యంలో మందకాయ ఇచ్చిన వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్తాడు. భోజనం తీసుకొని వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని వెళ్తే వారున్న ప్రదేశం కాకుండా మరి కొంచెం దూరంలో వారు ఉంటారు. అతను చెప్తే యోసేపు వెళ్తాడంట. యోసేపు దూరంగా వస్తున్నప్పుడే ఆ అన్నలు ఇలా మాట్లాడుకుంటున్నారు. చూడండి రా, వాడు వస్తున్నాడు, కళలు చెప్పేవాడు వస్తున్నాడు రా, విచిత్రమైన అంగీ వేసుకునేవాడు వస్తున్నాడు రా, వాడిని ఏ రీతిగా ఈరోజు చంపేసేయాలి. వాళ్ళలో కన్నా రూబేను ఏమంటాడు? వారిని చంపద్దు, తండ్రి బాధపడతాడు. రూబేన్ ఏం చేస్తారు? సైడ్ చేసి వీళ్ళొక ప్లాన్ వేస్తారు. ఎలాగైనా మనమే చంపేసి ఏం చేద్దామంటే, క్రూర మృగము యోసేపుని తినేసిందని ఆ అంగిని తీసుకెళ్ళి ఎవరికి చూపిద్దాం? తండ్రికి చూపిద్దాం. యోసేపు చనిపోతాడు, యోసేపు మనకు అడ్డు ఉండదు అనుకున్నారు. కానీ వాళ్ళల్లో ఒకరికి ఒక ఉపాయం వచ్చింది. వాడిని చంపేస్తే మనకేం వస్తుందిరా? వాడిని అప్పటికి ఎక్కడ వేసారు? యోసేపుని తీసి ఒక గుంటలో వేసేసారు. వాడిని చంపేస్తే మనకేం వస్తుంది, కాబట్టి మనం ఏం చేద్దాం? అమ్మేద్దామని 20 నాణ్యాలకు అమ్మేశారంట యోసేపును. ప్రతికూలమైన పరిస్థితేనా? మన ఇంటి వారే, మన అయిన వారే మన మీద మడిమినెత్తితే ఓర్చుకోగలమా? సహించగలమా? బాధ లేకుండా ఉంటుందా అమ్మా? యోసేపుకి ఎంత కష్టం వచ్చిందో. మన అన్నలు మన మీద ఒక మాట అంటేనే మనం అంత బాధపడిపోతున్నామే. యోసేపు అన్నలు యోసేపును చంపాలనుకున్నారంట, యోసేపును అమ్మివేశారు. యోసేపుకి ఇది ప్రతికూలమైన పరిస్థితే కదా? తన తండ్రి ఇంట్లో సంతోషంగా తిరుగుతున్న యోసేపు ఇప్పుడు ఐగుప్తు దేశానికి ఎట్లా తీసుకుపోబడ్డాడు? ఒక బానిసగా తీసుకుపోబడ్డాడు. ఆదికాండము 39వ అధ్యాయం 14 నుండి 20 వచనాలు. ఆదికాండము 39వ అధ్యాయం 14 నుండి 20 వచనాలు. తన ఇంటి మనుషులను పిలిచి ఒక మాట చూసుకొని మనం వాక్యం చదువుకున్నాం. యోసేపుని ఎక్కడికి తీసుకొని పోయారు? ఇప్పుడు ఐగుప్తు దేశానికి. ఏ రీతిగా వెళ్ళాడు? యోసేపు చక్కని వాడంట, యోసేపు సౌందర్యవంతుడంట, యోసేపు రూపవంతుడంట. చూడటానికి చాలా చక్కగా ఉన్నాడు, యవన వయసులో ఉన్నాడు. ఎవరు? యోసేపు. ఆ ఇంటికి బానిసగా తీసుకెళ్ళిన యోసేపు యోసేపు చేసే పని అక్కడున్న అధికారులు మెచ్చి, అక్కడున్న పోతీఫరు మెచ్చి ఏం చేశాడండి? యోసేపుకు ఒక అధికారం ఇచ్చాడు. తన ఇంటిలో యోసేపును పెట్టుకున్నాడు ఒక అధికారిగా. తన ఇల్లంతటి మీద యోసేపు అధికారిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మరొక ప్రతికూలమైన పరిస్థితి యోసేపు జీవితంలోనికి వచ్చింది. రండి చూద్దాం. అదే 39వ అధ్యాయం 14 నుండి కొన్ని వచనాలు. తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, మనల్ని ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చి ఉన్నాడు.
యోసేపు ఎప్పుడైతే ఇంట్లో తనకు అప్పగింపబడిన బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నాడో, యోసేపు తన బాధ్యతలు ఎప్పుడైతే నెరవేరుస్తూ ఉన్నాడో, రాజు యొక్క భార్య, ఆయన యజమానుని యొక్క భార్య ఏం చేసిందండి? అతన్ని ఏం చేసింది? శోధించింది. నాతో పాపం చెయ్యి, నాతో సైనించు, నాతో పాపము చెయ్యి, నాతో పాపము చేయి, నాతో పాపము చేయని యోసేపును అనేక పర్యాయాలు ఏం చేస్తుందండి? ఆ స్త్రీ శోధిస్తుంది. ఒక ప్రతికూలమైన పరిస్థితి ఇప్పుడు ఎవరి జీవితంలోనికి వచ్చింది? అందుకే ఆ రీతిగా శోధించినప్పుడు యోసేపు ఏం చేశాడు? వెళ్ళి ఆ పాపంలో పడిపోలేదు. ఏం చేశాడు? అక్కడ ఒక మాట అంటాడు, తను చూద్దామా? అప్పుడు అయితే అతడు ఏం చేయలేదంట, ఒప్పుకోలేదంట. నాతో పాపం చేద్దుర్రా అని ఆ రాణి పిలిచినప్పుడు ఆ రాజే యోసేపు ఏం చేశాడు? ఒప్పుకోలేదు. తర్వాత నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. ఆ ఇంటి మొత్తం మీద అధికారం ఎవరంట? యోసేపు. యోసేపు కంటే ఆ ఇంటిలో పైవాడెవరు లేడు. ఒకవేళ యోసేపు అక్కడ పాపం చేసిన యోసేపుని ఎవరైనా ఏమన్నా అంటారా? ఎవరైనా అడుగుతారా? తన అమ్మ నాన్న లేదా తన బంధువులు తన చుట్టూ ఉన్నారా తను చూడటానికి, తనను ప్రశ్నించడానికి? లేరు. అది యోసేపు అక్కడ ఒక మాట అన్నాడు, కాబట్టి నేనెట్లు ఇంత దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అన్నాడు. నాకు పాపం చేయడానికి అవకాశం ఉంది, కానీ నేను దేవునికి విరోధంగా పాపం చేయను. ఆ దుష్కార్యాన్ని నేను మూట కట్టుకోను. చేసి నాకు వద్దమ్మా, నన్ను బలవంత పెట్టద్దు అని చెప్పి ఆమె పట్టుకున్న వస్త్రాన్ని, ఆమె పట్టుకొని లాగుతుంది యోసేపు, పట్టుకున్న వస్త్రాన్ని ఆమె చేతిలోనే విడిచిపెట్టి పారిపోయాడు యోసేపు. ఆ స్త్రీ వదిలేసిన వస్త్రాన్ని ఎంత అనుకూలంగా మార్చుకుందో చూసారా? తన ఇంటి మనుషులను పిలిచి యోసేపును అల్లరి పాలు చేయాలని, యోసేపును అవమాన పాలు చేయాలని ఆ స్త్రీ ఏం చేసిందంటే, తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన ఎద్దుకు తెచ్చి ఉన్నాడు. నాతో శయనింపవలనని వీడు నా ఎద్దుకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయానని వారితో చెప్పి. ఎట్ట మార్చేసింది చూసారా? ప్లేట్ ఏం చేసింది? ఇటువంటి అపాయకరమైన, మోసకరమైన, తేళ్ల వంటి, పాముల వంటి స్త్రీలు ఉన్నారు, జాగ్రత్త అని చెప్పటానికే దేవుడు మనకి రాయించాడు. మెల్లగా పిలిచింది. తన స్వీట్ వాయిస్తో యోసేపును రోజు పాపం చేద్దురా. ఎప్పుడైతే యోసేపు నో అనేసి వెళ్ళిపోయాడో, ఎలా మార్చేసింది కథ మొత్తాన్ని మార్చేసింది. ఎలా మార్చేసింది? అతనే నన్ను చెరపడానికి వస్తే నేను కేక వేశాను, నేను అరిచాను, నేను అరిచిన తోటని ఆ బట్టను నా చేతిలో వదిలిపెట్టేసి పారిపోయాడు. యోసేపుకి ప్రతికూలమైన పరిస్థితే కదా. మనమైతే ఏమనుకుంటాం? ఎంత యథార్థంగా నేను జీవిస్తే ఇలాంటి శ్రమ దేవుడు నా జీవితంలోనికి రాణిస్తాడా అని ప్రశ్నించమా? నేను యథార్థంగా దేవునికి నా పరిశుద్ధతను నేను కాపాడుకొని పాపం చేయకుండా వచ్చేస్తే నాకు ఇంత శ్రమ అని అనుకోమా? అయితే యోసేపుని ఏం చేశారో తెలుసా? తరువాత తీసుకెళ్ళి చెరసాల్లో వేసాడంట. అక్కడ ఉంట చూడండి. కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు చేసినని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించి, అక్కడ అతడి చెరసాలలో ఉంటాడు. యోసేపు ఎక్కడున్నాడండి? ఉంటావా? ఏ తప్పు చేయకుండా చెరసాలలో ఉంటావా? ఉండవు. ఎందుకు? ఏ తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేయకపోయినా జైల్లో ఉండటం ఒక ప్రతికూలమైన పరిస్థితి, అనుకూలమైన పరిస్థితి. అది ఏముందిలే, తినేసి పడుకుంటాలే జైల్లో అనుకుంటావా? పని ఏముండదు కాబట్టి తినడం పడుకోవడం అనుకుంటారా? కొడ్డు చాకిరి చేపిస్తారు ఆ ఐగుప్తీయులు చెరసాలలో ఉన్న వారి చేత.
ప్రతికూలమైన పరిస్థితి యోసేపు జీవితంలోనికి ఎదురైంది. మొదట అన్నలు ఏం చేశారు? అమ్మేశారు. తర్వాత ఆ స్త్రీ ఏం చేసింది? పెద్ద నింద వేసింది అతని మీద, అతని జీవితం మీద, అతని క్యారెక్టర్ మీద ఒక మచ్చ వేయాలని చూసింది. నమ్ముంటారు అందరూ, వాళ్ళ కేకలు పెట్టి ఆమె చేసిన ఆ యాక్టింగ్కి నమ్మేస్తుంటారు అందరూ. ఆడాం కదా, కన్నీళ్ళు కారిస్తే ఏం చేస్తారు? నమ్మేస్తారు. ఆ రీతిగా నమ్మేసి ఏం చేశారు? యోసేపును చెరసాలలో వేశారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పరిశుద్ధతను విడిచిపెట్టలేదు యోసేపు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా యథార్థతను విడిచిపెట్టలేదు యోసేపు. ఆ జైల్లో యోసేపుతో పాటు ఇద్దరు ఉంటారు. ఎవరాళ్ళు? పానదాయకుడు, మరొకడు ఆహారం. పానము, ఆహారము. వీళ్ళు పానం చేసి చూస్తే, తాగి బాగుంది అంటే రాజు దగ్గరకు తీసుకెళ్ళాలి. వీరు ఆహారం తిని బాగుంది అంటే రాజు తినాలి. అవునా? ముందు టెస్ట్ చేస్తారు రాజుకి, డైరెక్ట్గా పెట్టరు. దాంట్లో ఏమైనా కలిపేసి ఉంటారేమో అని రాజుకి ఏం చేయరండి, అక్కడ ఉంటుంది చూడండి, వారికి 2 కళ్ళు వస్తాయంట. ఆ చెరసాల్లో ఎవరున్నారు? 3 ఉన్నారు. యోసేపుతో పాటు మరి 2 ఉన్నారు. పానదాయకు గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతి. ఎవరెవరిద్దరు? పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి. వీరిద్దరికి 2 కళల భావం వచ్చిందంట. అయితే ఈ కళలు, ఆ కళల గురించి వారికి అర్థం కాక వారిలో వారే మదన పడుతున్నప్పుడు యోసేపు ప్రార్థన చేసి వారికి వారి యొక్క కళల భావం గురించి చెప్తాడంట. చెప్పిన విధంగానే వారిద్దరు బయటికి వెళ్తారు. ఒకరికేమో ఉరిశిక్ష, మరొకరికేమో సేమ్ ఆయన పోస్ట్ ఆయన మరలా కొనసాగించడానికి, ఆయన ఉద్యోగం ఆయనకే మరలా వచ్చేటట్టుగా ఆ కళల గురించి వివరించినప్పుడు యోసేపు ఒక మాట అంటాడు, మీరు బయటికి వెళ్ళినప్పుడు నన్ను ఏం చేయండి? జ్ఞాపకం చేసుకోండి. వారు ఏం చేశారు? జ్ఞాపకం చేసుకోవటం మర్చిపోయారు. మేలు పొంది మర్చిపోయే మనుషులం. అవునా? మేలు చేసిన వారిని మర్చిపోతాం, మనకు మంచి చేసిన వారిని మర్చిపోతాం. అదే ఏదైనా చెడు చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అవునా? అవునా కాదు? యోసేపును కూడా ఆ రీతిగా మర్చిపోయారంట ఆ వ్యక్తి. అయితే మర్చిపోయిన యోసేపు ఆ రీతిగానే జైల్లో మరలా ఉన్నాడు, చెరసాల్లో కొనసాగుతున్నాడు. మరలా ప్రతికూలమైన పరిస్థితి, బయటకు రావాల్సిన యోసేపు లోపలే ఉన్నాడు. ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని ప్రణాళిక ఎక్కడుందండి? దేవుని ఉద్దేశం ఎక్కడుందండి? యోసేపుకి ఇంత శ్రమ వచ్చింది కదా, యోసేపుకి ఇంత బాధ వచ్చింది కదా, అసలు ఇందులో దేవుని ప్రణాళిక ఎక్కడ ఉందని యోసేపు దేవుని కొరకు యథార్థంగా జీవించాడు. ఈ ప్రణాళిక ఎక్కడ ఉందని యోసేపు దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు, అతని పరిశుద్ధతను కాపాడుకున్నాడంటే రండి, ఆదికాండము 42వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకొని ఆ తర్వాత దాని కంక్లూషన్లోనికి వద్దాం. ధాన్యము ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరెలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యమును కొనుక్కొని రండి అని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాదు. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడని విన్నాం మనం? చెరసాల్లో ఉన్నాం. జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆ వ్యక్తి మర్చిపోయాడు. కొన్ని నాళ్ళు అలానే గడిచిపోయాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత రాజుకు ఒక కళ వచ్చిందంట. అయితే రాజుకు ఒక కళ రాగానే గొప్ప గొప్ప శాస్త్రులను, మంత్రసానులను, వారిని వీరిని అందరినీ పిలిపించి, నా కళ ఈ కళ నాకు వచ్చింది, ఈ కళ భావం ఏంటో నాకు చెప్పండి అని అడిగితే వారెవరు చెప్పలేకపోయాడు. అప్పుడు వెలిగింది బుర్ర ఎవరికి? పానదాయకునికి. ఏమని ఎరిగింది? నా కలభావం చెప్పాడు కదా యోసేపు, ఆ రీతిగానే జరిగింది కదా, యోసేపు గురించి రాజుకు చెప్దామని యోసేపు నాకు ఇలా నా కలభావం చెప్పాడు, ఆ రీతిగానే జరిగింది అని చెప్పి అతను చెప్పగానే యోసేపు ఎక్కడికి రాబడ్డాడు? చెరసాల్లో నుంచి బయటికి రాగానే యోసేపు ఆ రాజు కలవిని ప్రార్థించి ఆ రాజుకు దేవుడు తనకిచ్చిన దర్శనం, తనకిచ్చిన వెలిగింపును ఆ రాజుకు చెప్పాడు. 7 సంవత్సరాలు గొప్ప విస్తారమైన పంట
పంట వస్తుంది, దాన్ని కూర్చుకోండి. ఆ తర్వాత ఏమొస్తుంది? 7 సంవత్సరాలు కరువు, మహాకరువు, ఎప్పుడు లేనంత గొప్ప కరువు వస్తుందంట. ఇప్పుడు ఆ కరువు ఎక్కడ వచ్చిందో తెలుసా? కనాను దేశంలో వచ్చింది. ఆ చుట్టుపక్కల దేశాలన్నిటికీ కరువు వ్యాపించిందని అక్కడ రాయబడి ఉంటుంది. కనాను దేశంలో ఎవరున్నారు? యాకోబు కుమారులు ఉన్నారు. ఎవరి యాకోబు? యోసేపు తండ్రి, యోసేపు అన్నలు. వారికి ఏమొచ్చిందంట? కరువు వచ్చింది. కరువు రాగానే ఈ కలభావం చెప్పిన వాడు ఎవడండి? కలభావం చెప్పిన వాడు ఎవరు? యోసేపు కలభావం చెప్పాడు కనుక దీన్ని పర్ఫెక్ట్గా చేయగలిగిన వాడు కూడా యోసేపే అని యోసేపును ప్రధాన యాజకునిగా చేసి యోసేపును కూర్చుండపెడతాడు. ఆ సంవత్సరం, ఆ 7 సంవత్సరాలు పండిన పంటంతా సమకూర్చబడుతుంది. కరువు స్టార్ట్ అయింది. ఆ తండ్రి అంటున్నాడు, ఐగుప్తులో ఏముంది? ధాన్యం ఉంది, మీరు వెళ్ళి ఏం చేయండి? కొనుక్కొని రండి. అన్నలు బయలుదేరారు. అయితే యాకోబు యోసేపు తమ్ముడైన బెన్యామీనును పంపలేదంట. ఎందుకంటే ఆ రోజు యోసేపును చనిపోయాడు అని చెప్పారు కదా, బెన్యామీను కూడా ఏమైపోతాడో అని చెప్పి బెన్యామీనును పంపలేదు యాకోబు. అయితే ఈ అన్నలు బయలుదేరి ఐగుప్తునకు వచ్చాడు. ఐగుప్తులో ప్రధాన యాజకుడిగా ఎవరున్నారు? యోసేపు ఉన్నారు. యోసేపును వారు గుర్తుపట్టలేదు, కానీ యోసేపు వారిని గుర్తుపట్టాడు. వారిని పరీక్షించి బెన్యామీనును తన దగ్గరకు తెప్పించుకున్నాడు. వారిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంటి వారందరికీ ఏం చేశాడంట? కరువులో ఆదుకున్నాడు. యోసేపు చిన్నవాడే, యోసేపు అమ్మివేయబడిన వాడే, యోసేపు ప్రతికూలమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళిన వాడే, యోసేపు ఒక నింద వేయబడిన వాడే, యోసేపు ఒక చెరసాలలో ఉన్నవాడే. ఈరోజు ఏం చేశాడు? ఈరోజు ఏమయ్యాడు? వాళ్ళకి ఆధారం అయ్యాడు. ఏ అన్నలైతే అమ్మేశారో ఆ అన్నలకి ఏమయ్యాడు? ఆధారం అయ్యాడు. ఏ అన్నలైతే అమ్మేశారో ఆ అన్నలకి ఏం పెట్టాడు? పెట్టాడు. యోసేపు, నీవు తృణీకరింపబడిన వాడివే అవ్వచ్చు, నీ మీద ఒక నిందే పడచ్చు, ఏ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నా దేవుని ప్రణాళిక నీకుంది. యోసేపు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు యోసేపు మీద దేవుని ప్రణాళిక ఉంది. యోసేపు ఒక చక్కని మాట అంటాడండి ఆఖరి అధ్యాయంలో తన అన్నలతో మాట్లాడుతూ. యోసేపు ఇలా అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నాను. వారు భయపడ్డారు. యోసేపు ఇంత గొప్ప స్థానంలో ఉన్నాడు కదా, మనం ఆ రోజు చేశాం కదా, ఇలాగ యోసేపును అమ్మేశాం కదా, మనల్ని ఏం చేస్తాడో, చంపేస్తాడేమో అనుకుంటే యోసేపు అంటున్నాడు, భయపడకుడి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కీడు జరుగుతుంది, ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయి, కానీ దేవుడు ఏం ఉద్దేశించాడో తెలుసా? అనేకమైన ప్రజలకు బ్రతుకునిచ్చేటట్లుగా యోసేపును ఉంచడానికి దేవుడు యోసేపు జీవితంలోనికి ఆ శ్రమను అనుమతించాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని ప్రణాళిక నెరవేరిందా? దేవుని ప్రణాళిక. ఆ రోజు యోసేపు అతని అన్నలు అమ్మివేస్తుంటే నేను రాను అని మొరాయించి పరిగెత్తేస్తుంటే ఈరోజు ఒక ప్రధాన యాజకుడు అయ్యేవాడు కాదేమో. అక్కడ ఆ రాణితో పాపం చేసేస్తుంటే ఈ జీవితం, ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఆ పరిశుద్ధ జీవితం లిఖించబడేది కాదు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన ప్రణాళిక తెలుసుకున్నాడు, ఆయన ప్రణాళిక చొప్పున జీవించాడు. ఎవరు? యోసేపు. మరొకరిని చూద్దాం. చాలా ఉందండి వార్త. దానియేలు కూడా యూదారాజు అయిన యెహోయాకీము బబులోను దేశం మీదకు, యెరూషలేం దేశం మీదకు బబులోను రాజైన నెబుకద్నెజరు దండుకొచ్చి ఏం చేస్తాడు? ఆ దేశాన్ని అంతటిని దోచుకునేటప్పుడు శ్రేష్టమైన చక్కని ఏ లోపం లేని కొందరు యవనస్తులను ఎక్కడికి తీసుకొని వస్తారండి? బబులోన్ దేశానికి చెరపట్టి తీసుకొని వస్తాడు. వాళ్ళల్లో ఎవరున్నారు? దానియేలు కూడా ఉన్నాడు. అయితే దానియేలు ఎదుట శోధన వచ్చింది. ఇప్పుడు రాజభోజనం తినాలి, రాజుతో కూర్చుంటే రాజభోజనం. దానియేలు అంటాడు, మాకు రాజభోజనం అక్కర్లేదండి, మేమేం చేస్తాం?
సాదా సీదా మేము రోజు తినే ఆకుకూరలు పప్పన్నాలు ఇవే తింటాం, మాకేమొద్దు రాజభోజనం వద్దా. లాస్ట్లో ఆ యవ్వనస్తులను టెస్ట్ చేస్తారు, వీరు సరిగ్గా ఉన్నారా లేదా అని టెస్ట్ చేస్తే వాళ్ళందరిలో ఈ నలుగురు ప్రత్యేకంగా ఉన్నారట. ఎవరు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. మరొక శాసనం జారీ అయింది. ఒక ప్రతిమను పెట్టారు, ఒక బంగారు ప్రతిమను పెట్టారు. దానికి ఏం చేయాలని? పూజించాలని. ఒక బెల్ లాంటిది ఒకటి మోగుతుంది, అది మోగగానే అందరూ ఏం చేయాలి? బంగారు ప్రతిమకు మ్రొక్కాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఏం చేయలేదంట? మ్రొక్కలేదంట. వారిని తీసుకెళ్ళి ఎక్కడేసారు తెలుసా? అగ్నిగుండంలో వేశారు. ఒక గుహ వంటిది, ఆ గుహలో అగ్ని ఉంటా ఉంటుంది. ఈ ముగ్గురు తీసుకెళ్ళి అగ్నిలో వేసేశారు. ప్రతికూలమైన పరిస్థితేనా? మంటలో వేస్తుంటే వేయండి బాగుంది అంటావా? ఓర్చుకోగలవా? కానీ వారు అంటున్నారు, నెబుకద్నెజరు రాజా, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నీవు మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా సరే మా దేవుడు ఏం చేస్తాడు? మమ్మల్ని కాపాడుతాడు. ఆ ముగ్గురిని వేశారు. ఎవరిని వేశారు అగ్నిగుండంలో? నలుగురుగా కనిపిస్తున్నారు. ఈ నలుగురు హ్యాపీగా తిరుగుతా, కాలిపోలేదంట. కాలిపోలేదు, అగ్నిగుండంలోనే వేశారు, కాలిపోలేదు, తిరుగుతా. దేవుని మహిమ అక్కడ వెల్లడైంది. అప్పుడు నెబుకద్నెజరు రాజు అంటాడు, నీ దేవుడు గొప్పవాడని దేవుణ్ణి స్తుతిస్తాడు. ఎవరు? నెబుకద్నెజరు రాజు. మన దేవుని గొప్పతనం, ఆయన దేవుని ఔన్నత్యం, ఆయన మహిమ మన ద్వారా వెల్లడి అవ్వటానికి దేవుడు శ్రమను అనుమతిస్తాడు. మరొక శాసనం జారీ అయింది, ప్రార్థించకూడదు అని. మనమైతే ప్రార్థించకూడదు అంటే అమ్మయ్య అని హ్యాపీగా దుండు చాపలేసుకొని పడుకుంటామేమో. యోసేపు కిటికీలు తెరిచి యెరూషలేము వైపు తన 2 చేతులు ఎత్తి దేవుని స్తుతించడం ప్రారంభించాడంట. ఇది చూసిన వారు ఏం చేశారు? అక్కడ యోసేపు మీద ఏ రీతిగా కుట్ర పన్నారు, దావీదు మీద కుట్ర పని. ఒక శాసనం జారీ అయింది, ఎవరికి ప్రార్థించడానికి వీల్లేదు, మరొక దేవుళ్ళకి ప్రార్థించడానికి వీల్లేదని. దానియేలు ప్రార్థించడం మాత్రం మానలేదండి. దానియేలు ఏం చేయలేదు? ప్రార్థించడం. దానియేలుని తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాల బోన్లో వేశారు. అక్కడ సింహాలను ఎలా ఉంచుతారంటే ఆకలితో ఉంచుతారంట. ఎలా ఉంచుతారు? మనిషి ఏంగానే కింద పడకముందే గాల్లోనే ఎగిరి పట్టుకొని తినేస్తాయి. దానియేలు సింహ బోన్లో వేశారు. దానియేలుకి ఏమీ కాలేదు. అవి హ్యాపీగా పెట్ డాగ్స్, మన పెంపుడు కుక్కలు మన చుట్టూ ఎట్టు తిరుగుతాయి, దానియేలు చుట్టూ అక్కడ తిరుగుతా ఉన్నాయి. ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది, కానీ దేవుని కాపుదల దానియేలుకు ఉంది. ప్రతికూలమైన పరిస్థితి దానియేలుకు వచ్చింది, కానీ దానియేలు యథార్థంగా ఉన్నాడు. బబులోను దేశానికి చెరపట్టి తీసుకొని వచ్చినప్పుడు ఆ రాజభోజనం తిని రాజవిందులు, అమ్మో ఆర్భాటాలు, హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు, తనకు నచ్చినట్టుగా జీవించవచ్చు, ప్రార్థన చేయకుండా తన యథార్థమైన జీవితం జీవించకుండా తనకి ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ దానియేలు ఆ రీతిగా ఉండలేదు. బబులోన్లో బానిసగా తీసుకొచ్చినప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఇలా బానిసగా తీసుకొస్తున్నాడు అని దావీదు అనుకోలే. ఏది ఏమైనా దేవుని చిత్తం దేవుడు జరిగిస్తాడు అనుకున్నాడు, వెళ్ళాడు. అక్కడ కూడా దేవుడు దానియేలు మీద ఒక ప్రణాళిక ఉండి దానియేలును ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచినవాడుగా అంటున్నాడు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2-3 వచనాలు. ఇంకొక 5 నిమిషాలు నేను ముగించేసి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2-3 వచనాలు. చెప్పాల్సిందండి ఇంకొక గంట చెప్పచ్చండి. ఇంకొక గంట వర్తమానం ఉంది. వింటారా? ఇంకో గంట కూర్చొని వెనకాల అవ్వలు నువ్వు ఆపుతావా మమ్మల్ని లేసి వెళ్ళమంటావా అని చూస్తున్నారు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2-3 వచనాలు కొంత చదివి సహాయం చేయండి త్వరగా. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2-3 వచనాలు. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయిండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగా తోడుకొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయిచుండెను. సిరియా రాజు న్యాయాధిపతి ఎవరండి? నయమాను. అయితే నయమాను ఇంటికి ఒక చిన్నది ఒక బానిసలాగా తీసుకొని రాబడింది. అక్కడ ఏం చేయటానికి? పని చేయటానికి. అయ్యో అంత చిన్నదాన్ని పనికి తీసుకెళ్తే ఎలా ఉంటుందండి?
పనికి తీసుకెళ్ళి గొడ్డు చాకిరి చేయిస్తుంటే ఆ బిడ్డ సంతోషిస్తుందా? ఆ బిడ్డకి అది ప్రతికూలమైన పరిస్థితి అంట. కానీ ఆ దేవుడు ఆ బిడ్డను అక్కడికి ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా? నయమానుకు ఒక రోగం ఉందంట. ఏం రోగం అది? కుష్టు వ్యాధి నయమానుకు ఉంది. ఈ చిన్న తల్లి తన యజమానుడితో మాట్లాడడం వినుంటదేమో. తన యజమానుడు బాధపడటం చూచి, ఆ యజమాను కుష్ఠవ్యాధి ఉంటే ఎప్పుడు జిల్ల వస్తూ ఉంటుంది కదా, జిల్ల వచ్చి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారేమో. దురద జిల ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటే ఆ చిన్నది చూచి తనకు జ్ఞాపకం వచ్చింది. ఏమొచ్చిందో తెలుసా? రండి చూద్దాం. కింద వచనాల్లో ఉంటుంది. ఆ పైన వచ్చినామండి. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే నా యజమానుడు ఏమవుతాడు? బాగుపడతాడని. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు నయమాను. ఆడ జరిగిన సంగతి అంతా మనకు తెలిసిందే. ముంచి లేచి ఏమైంది? కుష్ఠరోగం పోయింది. ఆ చిన్నదానికి వచ్చింది ప్రతికూలమైన పరిస్థితే. చిన్నతనంలో అమ్మ నాన్నని వదిలిపెట్టి ఉండి ఒకరింట్లో పనిచేస్తారా? అది ఎంత కష్టమో కదా. ఆ చిన్నదానికి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆ చిన్నదాని పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ చిన్నది పని చేసేది మాత్రమే కాదంట, గొప్ప సలహా ఇచ్చిన చిన్నది. ఆ చిన్నది ఏం చేసింది? గొప్ప సలహా ఇచ్చింది. మన వాళ్ళని ఒక సలహా ఇమ్మన్నాం అనుకో, ఆడుండే సమస్య ఇంతే. చిన్న సలహా ఏంటంటే వాళ్ళు ఇచ్చే సలహాకి ఎంత సమస్య కాస్త తడిచి మోబుడవుతుంది. ఆ చిన్నది చక్కనైన సలహా ఇచ్చిందంట. ఆ చిన్నది. మరొక్కరిని చూద్దామా? దావీదు గురించి మనకు తెలిసింది. దావీదు తృణీకరింపబడినవాడు, ఎన్నికలేనివాడు, ఆఖరివాడు. యెషై కుమారుల దావీదు ఎవరండి? తృణీకరింపబడిన. సమూయేలు రాజుగా దేవుడు అభిషేకించడానికి నన్ను నీ ఇంటికి పంపించాడయ్యా, నీ కుమారుల్లో ఒకరిని రాజుగా దేవుడు అభిషేకించాలని అనుకుంటున్నాడంటే ఒకరి తర్వాత ఒకరు తమను కనపరుచుకుంటుంటే వీళ్ళు కాదని పంపించేస్తున్నాడు. దావీదును ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు, ఆఖరి వాడు ఏం చేస్తున్నాడు? అరణ్యంలో మందను మేపుకొనుచున్నాడు. దావీదు పొట్టివాడే అరణ్యంలో ఏం చేస్తున్నాడంట? గొర్రెలను మేపుకొంచు ఉన్నాడు. ఎవరు? దావీదు. తృణీకరింపబడిన వాడే, ఆఖరి వాడే. తండ్రి తృణీకరిస్తే ఓర్చుకోగలమా? ఎందుకురా వీడు పనికిరాడని చెప్పి తండ్రి లెక్కలేనట్టుగా మాట్లాడితే ఓర్చుకోగలమా? కానీ దావీదు ఏమయ్యాడో తెలుసా? రాజు అయ్యాడు. ఏమయ్యాడు దావీదు? రాజు కంటే ముందు సౌలు దగ్గర ఉన్నాడు. సౌలు అంటే మొదటి రాజు. సౌలు తర్వాత దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. దావీదు సౌలు దగ్గర ఉన్నప్పుడు సౌలు చెప్పిందంతా చక్కగా ఏం చేశాడంట? దావీదు చేస్తూ వచ్చాడంట. అందుకని దావీదు గురించి ఒక మాట, దావీదు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని జయించిన తర్వాత దావీదుని గురించి అందరూ ఊరేగత పాడుతూ ఉంటే సౌలు ఏం చేయలేకపోయాడు? ఓర్చుకోలేకపోయాడు. ఎలా అయినా వీడిని నాశనం చేయాలనుకున్నాడు. ఒక మంచి పన్నాగం పన్నాడు. వీడిని చంపేస్తే నా మీదకి చెడ్డ పేరు వస్తుంది కదా, నా పెద్ద కుమార్తెనిచ్చి నా ఇంట్లో పెట్టుకుంటే చంపడానికి ఏమవుతుంది? ఈజీ అవుతుందని అక్కడ చేసుకోలేదు దావీదు. రెండవ కుమార్తె మికాలు ఏం చేసింది? దావీదును ప్రేమించింది. దావీదుకు ఆమెనిచ్చి వివాహం చేశారు. అక్కడ స్టార్ట్ అయింది. ఇంకా దావీదును అక్కడి నుంచి ఎలా చంపాలని అనేకమైన ప్రయత్నాలు దావీదు మీద జరుగుతూ ఉన్నాయి. ఒకడు మన వెనకాల చంపుతాడన్నప్పుడు హ్యాపీగా కూర్చుంటామా? ఏం చేస్తాం? పరుగులు పెడతాం, పారిపోతాం. దావీదు పరిగెడి పారిపోయి ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ అధిగమించి దావీదు ఏమయ్యాడు? రాజయ్యాడు. దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఎవరు? దావీదు. ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ జయించాడు. పాపం చేశాడు, పాపంలోనే ఉండిపోలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకొని ఆయన చిత్తాన్ని జరిగించాడు. మా నాన్న అంటాడు, తండ్రికి తగ్గ తనయరాలను నా గురించి అంటాడు.
మా నాన్న ఏదన్నా అనుకోకముందే నాకు తెలిసిపోద్ది, మా నాన్న పలాంది చేస్తాడు అంటే నాకు తెలుసు. నెక్స్ట్ స్టెప్ ఇదే ఉంటుంది మా నాన్నది. నెక్స్ట్ ఈ మాట మాట్లాడతాడు, నెక్స్ట్ వీళ్ళని కలుస్తాడు. నాకు ముందే మా నాన్నకు చెప్పనవసరం లేదు, ముందే తెలిసిపోద్ది. ఎందుకంటే అంత సన్నిహితమైన సంబంధం తండ్రి బిడ్డకి మధ్య ఉంది. దావీదుని గురించి దేవుడు అంటున్నాడు తెలుసా, నా హృదయానుసారుడు. దేవుని హృదయంలో ఏముందో దాన్ని జరిగించేవాడంట. దేవుని ప్రణాళిక ఏమైందో దాన్ని జరిగించేవాడంట. ఇశ్రాయేల్ మీదకి వచ్చిందా ప్రతికూలమైన పరిస్థితి? కాలేదా? ఐగుప్తులు గొడ్డు చాకిరి చేయించారు, కొట్టి తన్ని గుద్దులు గుద్ది వారి చేత గొడ్డు చాకిరి చేయించాడు. అప్పుడు దేవుడు ఒకరిని లేపుకున్నాడు వారిలో నుంచి. ఎవరతను? మోషే అని నమ్మారా వాళ్ళు? మోషేను దేవుడు పిలిచినప్పుడు మోషే అంటాడు, అయ్యా నేను నత్తివాడినయ్యా, నేను మాంద్యము గలవాడిని, వారి మధ్యకి వెళ్ళి నేను మాట్లాడటకు నేను ఎంతటి వాడని ప్రభువా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నిన్నే నేను ఏర్పాటు చేసుకున్నా. మోషే మీదకు అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి. శ్రమ వచ్చినప్పుడు అంతా జనమంతా ఏం చేస్తున్నారు? మోషే మీద సనుక్కుంటున్నారు. ఏమయ్యా నువ్వు అక్కడే చచ్చిపోదాం కదా, అక్కడి నుంచి అరణ్యంలోనికి తీసుకొచ్చావా? ఈ అరణ్యంలో చచ్చిపోవడానికి దిక్కులేని చచ్చిపోవడంలో కూడా మనోళ్ళకి ఒక లెవెల్ కావాలండి. ఐగుప్తులో చచ్చిపోయి పాత పెట్టబడిన ఏం కాదంట, అరణ్యంలో అనాథ సవలుగా విడిచిపెట్టాయి. ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు అని శ్రమ వచ్చిన ప్రతిసారి అక్కడ సమాధులు లేవనా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి, అక్కడ సొనిగి శ్రమ వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నారు? మోషే మీద సనుగుతూ ఉన్నాడు. మోషే, నన్ను ఎందుకు పిలిచావయ్యా? నేనేదో మా మామ అందరిని అక్కడ కాసుకుంటా ఉన్నాను కదా, నన్ను పిలిచి నాతో నువ్వేం పని, నాతో నువ్వేం చేయాలని నేను చెయ్యను అంటే అనలేదు. నీ చిత్తమే చేస్తా. ఫస్ట్ అన్నాడు, నాకు భయం, నేను వెళ్ళను, నేను నోటి మాంద్యము గలవాడు. దేవుడు అంటాడు, నేను నీ నోటికి తోడై ఉంటానని. ఇక్కడ బోధించేవారు మాకు మాటలు పెద్దగా రావు. ఇప్పుడు మీతో ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నానో బయట తెలుగు మాట్లాడేటప్పుడు అంత స్పష్టంగా రాదు. ఎందుకో తెలుసా? ఈ మాటలు దేవుడిచ్చే మాటలు. దేవుడు మన నోటికి తోడై ఉంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మోషే కర్ర కింద వేయగానే ఏమైంది? పాము అయింది. పామును పట్టుకోగానే ఏమైంది? కర్ర పెట్టి మధ్యలో చీల్చగానే సముద్రం చీలిపోయిందంట. నువ్వు నేను వెళ్ళి ఉప్పుకైనా చీల్చగలమా? ఎక్కడో బలేదు, సముద్రం బలేదు, ఈ ఉప్పుకైనా చీల్చగలమా? ఎందుకు? మనలో విశ్వాసం లేదు. దేవుడు మన ద్వారా అద్భుతాలు జరిగించాలని ఆశపడుతూ ఉంటే మనం ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకొనక మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఉన్నామేమో. ఇప్పుడు మనం చూసిన వీరందరూ వారి ఇష్టాలను నెరవేర్చుకోవాలా, ఇష్టంతో వాళ్ళు బందీలుగా రాలా, కష్టంగానే ఉన్నారు. ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని ప్రణాళికను నెరవేర్చిన వారుగా ఉంటున్నాడు. యోసేపు పాపం నుంచి పారిపోయాడు, దానియేలు శోధన నుంచి గెలిచాడు, చిన్నది బానిస నుండి గొప్ప సలహాదారిగా ఆ చిన్నది అక్కడ ఉంది. దావీదు మంద కాపరి నుంచి ఎక్కడికయ్యాడు? సింహాసనానికి. కర్ర పట్టుకొని మందను కాచుకునే దావీదు కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చుండే రాజయ్యాడు. మోషే గొప్ప నత్తివాడే, మాట మాంద్యం గలవాడే, గొప్ప నాయకుడయ్యాడు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. జ్ఞాపకం ఉంచుకో బిడ్డ, నీవు ఏ పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు. నీ వారు నిన్ను చి అనొచ్చు, చా అనొచ్చు. నీవు ప్రతికూలమైన పరిస్థితుల్లో వెళ్ళొచ్చు, నీవు కష్టకాలంలో గుండా వెళ్ళొచ్చు. నీ కష్టం ఎందుకో తెలుసా? నీ కష్టంలో కూడా దేవుని ప్రణాళిక ఉందంట. అమ్మా, శారా గర్భాన్ని 80 సంవత్సరాల్లో తెరిచినవాడు. శారా ఎన్ని నిందలు పడి ఉంటుందో, గొడ్రాలా ఎదుర్రాబాక నువ్వు అని చెప్పి ఎంతమంది అని ఉంటారో. ముస్సలి శారా మృతతుల్యమైన గర్భాన్ని తెరిచిన దేవుడు నీ కొరకు కూడా మూసి ఉన్న ద్వారాలను తెరవగలిగిన దేవుడు ఆయన. నమ్ముదామా? విశ్వసిద్దామా? ఇంటికి సరే అండి, ఇంతమంది పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కదా, అసలు మన పట్ల దేవునికి ఏంటి ప్రణాళిక అంటే రండి ఆఖరికి ఒక మాట చూసుకొని ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చదువుతానండి. అటువలే
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకో. అక్కడ ఒక మాట ఉంది చూసారా, మహిమగల సంఘముగా. వేనాడులో ఉంటున్న ఈ బేతేలు సంఘస్థులారా, దేవునికి మనం ఏ రీతిగా ఉండాలో తెలుసా? మహిమ కలిగిన సంఘంగా ఉండాలని దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? అల్లాటప్పగా ఉండటానికి వీల్లేదు. ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆ మహిమ గల సంఘముతో మనం కూడా ఎత్తపడే ఆ నిరీక్షణలోనికి రావాలన్నది దేవుని ప్రణాళిక. నీవు అనుకుంటున్నా ఇంతే నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు అక్కడ, సంఘమునంట ప్రేమించాడంట. ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక. నీలో ఏ ముడతలు ఉండటానికి వీల్లేదు. కుళ్ళు, క్రోధం, కామం, పగ, ఈర్ష ఇవేం ఉండటానికి లేదంట. అయితే మనల్ని ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు తెలుసా? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా. ఈ దేహం ఎవరికి ఆలయం అంట? దేవునికి ఆలయం ఈ దేహం. ఈ దేహం దేవుని మహింపరచాలి. నీవు దేవుని మహింపరచాలి. సంఘంగా మాత్రం సంఘానికేలే నాకు కాదనుకోవాక. సంఘంలో నువ్వు కూడా దేవుడు సంఘానికి శిరస్సు ఉంటే మనమంతా ఎవరమంట? అవయవాలం. ఎవరు మనమంతా? శిరస్సు ఎవరు? దేవుడు. అవయవాలం మనం. ఈ అవయవం ఏది పనిచేయదండి, తలొక్కటే చూసుకుంటుంది లేదంటే సరిపోద్దా? చేతులతో పని చేయాలి, కాలుతో నడవాలి, అవునా? ప్రతి ఒక్కరికి ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైన వారంగా, మహిమగల దేవుని సంఘముగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఉందామా? అయ్యా, మహిమ కలిగిన సంఘంగా మేము ఉంటాం. ప్రతికూలమైన పరిస్థితులు ఎదురొచ్చినా సరే మేము ఎలా ఉంటాం? ఇజ్రాయేలు బానిస జీవితం నుంచి ఎలా వచ్చారంట? దేవునికి సొత్తైన ప్రజలుగా, ఆయన రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాం. మనం రాజవంశకులం. ఎవరు బిడ్డవు నువ్వు అని అడిగితే ఏమోనండి, నా తండ్రి నన్ను వదిలేశాడు అని అనద్దు. నీవెవరు బిడ్డవో తెలుసా? రాజులకు రాజైన యేసు ప్రభు బిడ్డవు. ఆయన రక్తం ఇచ్చుకొన్నాడు నిన్ను. ఆయన స్వరక్తం ఇచ్చుకొన్నాడు. ఆయన సొత్తైన జనంగా, ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలంగా చేశాడు. మహిమ కలిగే పాత్రలంగా మనం ఉండులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వెనుకిట్లో ఫలింప చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించు గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మమ్మల్ని సృష్టించావు. తల్లి గర్భంలో పిండంగా రూపింపబడక ముందే నాయన మా పట్ల నీ ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు. నీ ఒక ఉద్దేశం కలిగి ఉన్నావయ్యా, నీకు స్తోత్రాలు. యోసేపు పట్ల ఏ రీతిగా ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నావో, దానియేలు పట్ల, దావీదు పట్ల, ఆ చిన్నదాని పట్ల, మోషే పట్ల, నీ బిడ్డలైన ఇశ్రాయేలీయుల పట్ల ఏ రీతిగా నువ్వు ప్రణాళికలు కలిగి ఉన్నావో ప్రభా, మా పట్ల కూడా నీ వారీతిగా ప్రణాళికలు కలిగి ఉన్నావు. ఆ నీ ఉద్దేశాలను నెరవేర్చే కృప, ఆ నీ ప్రణాళికలు నెరవేర్చే కృప, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రభా నీ ప్రణాళిక వైపు, నీ ఆ గురి వైపే మేము పరిగెట్టడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఓ పరిశుద్ధాత్మ తండ్రి, మాతో మాట్లాడారు, మమ్మల్ని సంధించారు ప్రభా. నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని మా మధ్యలో జరిగించండి. ఇంకా ఎవరైతే అటు పరిపూర్ణతలోనికి రాలేదో అటు పరిపూర్ణతలోనికి వచ్చిన వారమై పరిశుద్ధమైన, నిర్దోషమైన ప్రభా, మహిమగలగా సంఘంగా మేము ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. ఆ సమరూపంలోనికి మేము వచ్చిన ఆయన, నువ్వు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఎత్తబడే ఆ నిరీక్షణ, ఎత్తబడే ఆ కృప, ఎత్తబడే ఆ విశ్వాసం మాకు దయచేయమని వాగ్దానం చేసిన వాడవు, నమ్మదగిన వాడవు. మమ్మల్ని ఆ పరిపూర్ణతలోనికి తీసుకొని వచ్చేంత వరకు మమ్మల్ని విడువని మేము నమ్ముతూ స్తుతిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.